1 year స్పాన్లో హ్యాపీగా ఉన్న మూమెంట్స్ ఎన్ని ఉంటాయి? ఒక 40-50 ఉంటాయి అంతే. హయ్యెస్ట్ సైడ్ అండి. అంటే నేను 10-15 మిగిలిన 300 లేవు. ఏదో లోన్లీనెస్ బాధో లేకపోతే ఏదో రకమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి అయితే మాత్రం మీరు చూస్తున్నాం. దట్ ఓకే, దాన్ని మనం ఫెయిల్యూర్ డిఫైన్ చేద్దాం టైం బీయింగ్. నేను ఫెయిల్యూర్ అనొద్దు, బట్ బెటర్ అండర్స్టాండింగ్ పర్పస్ సక్సెస్ని ఫెయిల్యూర్ని అన్న ఆ డైమెన్షన్లో మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఎక్కువ పర్సంటేజ్ ఫెయిల్యూర్సే ఉంటాయి మనకి లైఫ్లో. హ్యూమన్ లైఫ్ అంతే. అతి తక్కువ మాత్రమే సక్సెస్ ఉంటుంది. అంటే సక్సెస్ని మన ఓన్ డెఫినేషన్ మనం చేస్తే, నా డెఫినేషన్ ఆఫ్ సక్సెస్ వేరు ఉంటుంది, మీ డెఫినేషన్ ఆఫ్ సక్సెస్ వేరు ఉంటుంది, నా హ్యాపీనెస్ డెఫినేషన్ వేరు, మీ హ్యాపీనెస్ డెఫినేషన్ వేరు. నేను ఒక అచీవ్మెంట్ని సక్సెస్ని డిఫైన్ చేసిన సొసైటీలో ఉన్నాం కాబట్టి దాన్నే మీరు సక్సెస్ అని మీరు డిఫైన్ చేసినప్పుడు ఆ అచీవ్మెంట్స్ అనేవి రావు. కాబట్టి ఓన్లీ 10% 20% మాత్రమే సక్సెస్ అయ్యే అవకాశం ఉన్నటువంటి హ్యూమన్ లైఫ్ కాబట్టి 80% ఎక్కువగా ఫెయిల్యూర్సే చూస్తాం. కాబట్టి ఆ ఫెయిల్యూర్స్ని కానీ మీరు వదిలేసి ఓన్లీ సక్సెస్ 10-20%నే మీరు సెలబ్రేట్ చేసుకుంటే మిగిలిన 80% టైం భగవంతుడు ఏదైతే ఇచ్చాడో పోయినట్టే, వేస్ట్ చేసేసారు. మీకు భగవంతుడు ఇచ్చాడండి, వేస్ట్ చేసేసారు. ఎంసెట్లో ర్యాంక్ వచ్చింది, స్టేట్ ఫస్ట్ ర్యాంకు, 10 రోజుల తర్వాత గుర్తుండదు. ఓకేనా? ₹1,00,000 ఇప్పుడు లాస్ అయ్యింది, 3 ఏళ్ల తర్వాత గుర్తుపెట్టుకుంటారు. లాస్ని ఫెయిల్యూర్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది మైండ్ మీద, సక్సెస్ ఇంపాక్ట్ ఎక్కువగా నిలబడదు. ఒక 1 year పాటు మీరు తీసుకుని ఇంటికి వెళ్ళి టాస్ పెట్టుకోండి. మీరు బాధపడిన మూమెంట్స్ ఫెయిల్యూర్స్ మీరు డిఫైన్ చేయడం. నా ఉద్దేశం మీరు మీరు ఫెయిల్యూర్ అనేది చెప్పట్లా, మనం డిఫైన్ చేసుకుంటాం కదా, ఇది సక్సెస్ అని ఫెయిల్యూర్. అలా డిఫైన్ చేసుకున్నది లెక్క తీసుకుంటే అవి ఎక్కువ ఉంటాయి. ఎక్కువ ఫెయిల్యూర్స్ని చూసినటువంటి వ్యక్తిని నేను యాక్చువల్గా, అంటే పెద్దగా నేనేమి ఇన్ జనరల్ వర్డ్స్లో చెప్పాలంటే. అందు గురించి ఏంటంటేనంటే ఫెయిల్యూర్స్ని సెలబ్రేట్ చేసేసుకుని స్టేజ్ కానీ వచ్చేసాం అనుకో మనం, అసలు పర్ఫెక్ట్ పర్సన్. మీరు ట్రై చేయండి మీరు కూడా. కానీ ఆ థాట్ రావాలి కదా ఫస్ట్లీ. అంటే మీరు మైండ్ని ట్రైనింగ్ ఇవ్వాలి. కరెక్ట్. అంటే ఒక్కొక్క స్టేజ్ దాటిపోయినప్పుడు మనం కూడా ఏం చేయలేవు, బట్ అట్లీస్ట్ చిన్న వాటిలన్నా చేసుకోవచ్చు. బాగా డీప్ ఇబ్బందులు కలుగుతాయండి, మనం ఏం చేయలేము, తప్పించుకోలేము, వాటిని సెలబ్రేట్ చేయలేము మనం. బట్ చిన్న అయినా చేయొచ్చు కదా కనీసం. అంటే అట్లీస్ట్ 20% తగ్గించవచ్చు కదా, 30%. మొత్తం చేయలేకపోవచ్చు కదా కనీసం. సో ఇది డెఫినెట్గా నేను అంటే సెలబ్రేషన్ అన్నదానికి నేను చూసే విధానం అయితే మాత్రం నేను ఇట్లాగే చూస్తూ ఉంటానండి.